ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఆగస్ట్ 2017లో వచ్చిన కొన్ని ఫోటో ఎడిటింగ్ యాప్స్లో నుంచి ఒక యాప్ అనేది తీసుకున్నాను నేను. సో ఇది బెస్ట్ అనుకుంటున్నాను. సో నాకైతే బెస్ట్ అనిపించింది అండ్ ఈ యాప్ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నేను లాస్ట్ వీడియోకి ఇచ్చిన లైక్స్ టార్గెట్ 250 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. సో ఫ్రెండ్స్ ఆ వీడియో 250 లైక్స్ రీచ్ అయిపోయింది అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ సేమ్ 250 లైక్స్ టార్గెట్ చేస్తున్నాను. సో మరి అంత పెంచాను, 1 lakh సబ్స్క్రైబర్స్ తర్వాత పెంచుకుందాం లైక్స్ అనేటివి. సో వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే ఈ యాప్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈ యాప్ అనేది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో ఓపెన్ చేస్తే మీకు మామూలుగా ఇక్కడ నేను నా ఫోటో ఒకటి తీసుకున్నాను. సో ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, సో పెన్సిల్ పైన క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి మీకు ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి. సో టూల్స్ ఇచ్చారు, మిక్సింగ్ ఇచ్చారు అండ్ సోషల్ మీడియా సోషల్ ఇచ్చారు, ఇన్సర్ట్, ఇవన్నీ చాలా టూల్స్ ఇచ్చారు ఇందులో. సో ఇవన్నీ మీకు యూజ్ అయ్యేటి అండ్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిల్టర్స్ అనేది నేను అప్లై చేసి చూపిస్తాను. సో నా ఫోటోకి ఫిల్టర్స్ అనేవి అప్లై చేస్తున్నాను అండ్ మీరు వీడియో ఈ యాప్ ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మీరు వీడియో కూడా చూసుకోవచ్చు. నాకు అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా నాకు నచ్చిన విధంగా నేను ఎడిట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడవచ్చు చాలా టూల్స్ ఇచ్చారు అండ్ ఇందులో మీరు ఒరిజినల్ ఫోటో అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు టూల్స్ తర్వాత యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా చూసుకోవచ్చు అండ్ చూడొచ్చు ఫోటో అనేది చేంజ్ అయిపోతుంది. సో టూల్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఇందులో. సో చూడండి ఎలా అయిపోయిందో అండ్ ఇక్కడ మనకి ఇదే కాదు చాలా ఇచ్చారు ఇక్కడ టూల్స్ అనేటివి. సో మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా మీకు నచ్చింది ఓకే వేసేసి. సో ఫోటో అనేది ప్రాసెసింగ్ అవుతుంది. సో ఫోటో చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మీకు నచ్చిన టూల్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా ఫోటో అనేది తీసుకోవచ్చు ఇక్కడ సెల్ఫీ పైన క్లిక్ ఇచ్చేసి. అండ్ ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి కిందికి వెళ్తే మీకు బ్రష్ ఉంది అండ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో చాలా ఉన్నాయి అండ్ మీరు టూల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో కలెక్షన్ ఉంది, చాలా ఉన్నాయి ఇందులో. సో మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేయొచ్చు అండ్ ఇదంతా చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సేవ్ బటన్ ఉంటుంది కదా, సో సేవ్ పైన క్లిక్ ఇవ్వగానే మీ ఫోటో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. లేదంటే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా ఇక్కడ షేర్ చేయొచ్చు. సో మీకు నచ్చిన సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఇందులో. సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను ఇక్కడ సేవ్ అని చెప్పేసి చేస్తాను అండ్ రేటింగ్ ఇవ్వమంటుంది. సో నేను రేటింగ్ ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు. సో సేవ్ అయిపోయింది ఈ ఫోటో అనేది నా మొబైల్లో అండ్ మీరు ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇది వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి సింపుల్గా చూపించాను. సో మీరు నచ్చిన విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ గుర్తుంది కదా మన లైక్స్ టార్గెట్. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, జై హింద్.